ఈరోజు నవంబర్ 11, 1999. స్థలం తిరుపతి. నేను మీ అందరికీ తెలిసిన డి శివప్రసాద్. ఈరోజు తిరుపతికి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారు వచ్చిన సందర్భంగా కొన్ని ముఖ్యమైన విషయాలను పిరమిడ్ ధ్యానుల ప్రపంచానికి ఇవ్వ సంకల్పం చేయబడింది. పత్రిగారు, ఎన్నో రోజుల నుంచి నాకు ఓ గాఢమైన కోరిక ఉంది. అది ఓషో రజనీష్ యొక్క సంభోగం నుంచి సమాధి పుస్తకం గురించి మీ స్పష్టమైన అభిప్రాయాలను తెలుసుకోవాలని, ఈ అతి ముఖ్యమైన విషయాలను గురించి విస్తారంగా విశ్లేషించే ప్రార్థన. బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారు. యు ఆర్ కరెక్ట్ శివప్రసాద్ గారు. ఈరోజు మీరు చాలా ముఖ్యమైన ఈ విషయం గురించి చెప్పమంటాం నాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది. ఓషో రజనీష్ యొక్క ఈ పుస్తకం మొట్టమొదట ఇంగ్లీష్లో వ్రాయబడింది, ఎన్నో భాషల్లో తర్జుమా చేయబడింది. ఇంగ్లీష్లో ఈ పుస్తకం పేరు ఫ్రమ్ సెక్స్ టు సూపర్ కాన్షియస్నెస్ అని ఇవ్వబడి ఉంది. అలాగే తెలుగులో సంభోగము నుండి సమాధికి అని ఈ యొక్క పుస్తకం టైటిల్ ఇవ్వబడింది. ప్రపంచవ్యాప్తంగా ఈ పుస్తకం రజనీష్ యొక్క ఆయన యొక్క అభిమతానికి, దృక్పథానికి, ఆయన యొక్క బోధనలకు అద్దం పట్టినట్టుగా ప్రపంచంలో వ్యాప్తి చెందింది. ఈ పుస్తకం కానీ, రజనీష్ యొక్క జీవితం కానీ, ఆయన యొక్క బోధనలు కానీ ప్రపంచాన్ని ఒక ఊపింది. రకరకాల దుమార్లు రేపింది. ఈ విషయంలో ముఖ్యంగా ఓషో రజనీష్ యొక్క అద్భుతమైన జ్ఞాన సంపదకు, మరి అలాగే ప్రస్తుత విషయాలైన ఈ సంభోగం నుండి సమాధి, ఈ సంభోగము సమాధి అన్న విషయాలకు మనం సరి అయిన వివరణలు ఇచ్చుకుంటూ పూర్తి నిజ స్వరూపాన్ని మనం తెలుసుకుందాం. పుస్తకం గురించి వ్రాసే ముందు, తెలుసుకునే ముందు ఆ పుస్తకం యొక్క రచయిత గురించి, ఆ సృష్టికర్త గురించి మనం తెలుసుకోవాలి. అప్పుడే సరైన అవగాహనకు మనం వస్తాం. ఎవరు ఈ ఓషో రజనీష్? ఓషో రజనీష్ ఒక అద్భుతమైన మహాత్ముడు. అంతులేని ఆత్మజ్ఞాన సంపదను కలిగి ఉన్నవాడు. ఆయన ఫిలాసఫీ ప్రొఫెసర్గా ఉన్నవాడు. ఫిలాసఫీ అంటే, ఫిలో అంటే లవ్, ప్రేమ, సోఫీ అంటే జ్ఞానం, నాలెడ్జ్. జ్ఞానాన్ని ప్రేమించేవాడు ఫిలాసఫర్. ఓషో రజనీష్ ఒక నిజమైన ఫిలాసఫర్. డిగ్రీల కోసం ఫిలాసఫీ చదవలేదు, ఉద్యోగం కోసం ఫిలాసఫీ చదవలేదు, ఫిలాసఫీ చదవడం కోసం ఫిలాసఫీ చదవలేదు. తనను తాను వ్యక్తపరచుకోవడం కోసం, జీవితాన్ని అర్థం చేసుకోవడం కోసం, ఆ యొక్క తపంలోంచి ఆయన యొక్క జీవితం అంతా బయటకు వచ్చింది. చదువులో కూడాను ఫిలాసఫీయే చదివాడు, అంటే జ్ఞానం గురించే తెలుసుకున్నాడు ఆయన. ఎక్కడెక్కడ ఏ జ్ఞానం ఉన్నా ఆయన దాన్ని జోబులో వేసుకున్నాడు. ఉపనిషత్తులన్నీ చదివాడు,
బ్రహ్మసూత్రాలు, భగవద్గీత చదివాడు, వేదాలు చదివాడు, ఖురాన్ చదివాడు, బైబిల్ చదివాడు, జరాత్రష్ట పుస్తకాలు చదివాడు, చైనీస్ పుస్తకాలన్నీ చదివాడు. అలాగే హాసిడిజం అంటే జ్యూస్ యొక్క మోడర్న్ జ్యూస్ యొక్క గ్రంథాలు చదివాడు, సూఫీ పుస్తకాలన్నీ చదివాడు. ఆయన చదవని పుస్తకాలు చాలా తక్కువ. మత గ్రంథాలన్నీ తిరిగేశాడు, మతతత్వాలన్నీ ఆపోషణ పట్టాడు. అలాగే పాశ్చాత్య ఫిలాసఫర్స్ అయిన కంట్, హెగెల్, ప్లాటో, అరిస్టాటిల్ ఇలాంటి వాళ్ళందరి పుస్తకాలు విస్తారంగా చదివాడు. సార్త్రే, నీషే, అలాగే జిడ్డు కృష్ణమూర్తి, వివేకానంద, రమణ మహర్షి, శివానంద, గుడ్యేవ్ ఆయన చదవని పుస్తకాలు లేనేలేవు. ఆయన ప్రపంచ ఆధ్యాత్మిక శాస్త్రాలన్నింటినీ కూడా మదించి అందులోంచి సారాన్ని బయటికి తీసి తన రజనీష్ అమృతంలా ప్రపంచానికి ఇచ్చాడు. జీవిత సత్యాలన్నింటినీ ఆయన ఆకళింపజేసుకున్నవాడు. ఈ రజనీష్ యొక్క గత చరిత్ర ఏమిటి? గత జన్మల్లో గొప్ప యోగి, గౌతమ బుద్ధుడితోనే ఆయన యొక్క ప్రథమ శిష్యుల్లో ఒకడుగా ఉన్నవాడు ఆ రోజుల్లోనే. అంతటి మహిమాన్వితుడు మరి ఈ యొక్క 20వ శతాబ్దంలో భారతదేశంలో పుట్టి ఈ భారతదేశానికి పట్టిన పీడలను, జాడ్యాన్ని, మత జాడ్యాన్ని, సాంఘిక జాడ్యాల్ని ఆయన దుమ్ము దులిపి అందుకోసం కంకణం కట్టుకున్నాడు కనుక దానికి వ్యతిరేకులు ఆయన్ని దుయ్యబట్టారు, ఆయన్ని రకరకాల దూషించారు, సెక్స్వాది అన్నారు. సత్సాంప్రదాయాలను కూలదోస్తున్నాడు అన్నారు. వీళ్ళకి శాస్త్రం అంటే తెలియదు, సత్సంప్రదాయం అంటే తెలియదు, అర్థవంతమైన అందవంతమైన జీవితం ఎలా గడపాలో తెలియదు. ఎవరిని కలపడితే వాళ్ళని దూషించడం తప్పితే అలాంటి తెలియని నీచులు అంతా, అల్ప మానవులంతా కూడాను ప్రతిసారి కూడాను ఏ గొప్ప వ్యక్తి వచ్చినా ప్రపంచంలో వాళ్ళకి ఎదురు తిరుగుతూనే ఉంటారు. గాంధీని చంపుతారు, జీసస్ క్రైస్ట్ని కూడా సిలువ వేస్తారు. స్వామి దయానంద సరస్వతికి విషం ఇచ్చారు, సోక్రటీస్కి విషం ఇచ్చారు, కృష్ణుని చెరసాల్లో బంధించారు. ఇవన్నీ మామూలే. అదేవిధంగా ఓషో, రజనీష్ కూడాను విషం ఇచ్చి చంపడానికి మరి ప్రయత్నాలు చేశారు, చివరికి సాధించారు కూడాను. ఈరోజు మన పిరమిడ్ ధ్యానుల ప్రపంచం విస్తారంగా ప్రబలి ఉంది. పిరమిడ్ ధ్యానులందరూ కూడాను సత్య శోధనలో, సత్య సాధనలో, సత్య ప్రబోధంలో, సత్య జీవితానికి అంకితమైన వారు కనుక ఈ యొక్క సంభోగము నుండి సమాధికి అన్న పుస్తకంలో చర్చించిన విషయాల గురించి మనము అవగాహనకు రావడము మనం ఎంతైనా ముఖ్యమైన విషయం. ఆ పుస్తకంలోని విషయాలకు వచ్చే ముందర ఓషో, రజనీష్ గురించి చెప్పవలసింది ఏంటంటే, ఆయన పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి ఒక మూల పురుషుడు.
మరొక మూల పురుషుడు లోప్సాంగ్ రంపా, ట్యూస్డే లోప్సాంగ్ రంపా. అద్భుతమైన టిబెటన్ యోగి. 20 పుస్తకాలు వ్రాశాడు. నిజమైన ధ్యానాన్ని ప్రపంచానికి అందించాడు లోప్సాంగ్ రంపా. నిజమైన జ్ఞానమయ ఆనందమయ జీవితానికి రూపకల్పన ఇచ్చాడు ఓషో రజనీష్. బహిర్ప్రపంచంలో ఎలా జీవించాలి అది ఓషో రజనీష్ దగ్గర నుంచి నేర్చుకోవాలి. అంతర్ప్రపంచంలో ఎలా విజృంభించాలి అన్నది లోప్సాంగ్ రంపా దగ్గర నుంచి మనం నేర్చుకున్నాం. కనుక ఈ పిరమిడ్ ధ్యానుల ప్రపంచానికి 2 మూల పురుషులు. ప్రప్రథమంగా ట్యూస్డే లోప్సాంగ్ రంపా, ద్వితీయంగా ఓషో రజనీష్. కనుక ఈ 2 స్రవంతుల యొక్క సంగమమే పిరమిడ్ ధ్యానుల ప్రపంచం. లోప్సాంగ్ రంపా గురించి చెప్పాలంటే ఆయన తన జీవితానికి యోగానికి పూర్తిగా అంకితం చేశాడు. 3వ కన్నుకి, థర్డ్ ఐకి అంకితం చేశాడు. ఆస్ట్రల్ ట్రావెల్కి అంకితం చేశాడు. ఆకాశిక రికార్డ్స్కి అంకితం చేశాడు. లైఫ్ ఆఫ్టర్ డెత్కి అంకితం చేశాడు. కనుక ఈ థర్డ్ ఐ అన్నది, లైఫ్ ఆఫ్టర్ డెత్ అన్నది, అంటే చనిపోయిన మరణాంతర జీవితం అన్నది, 3వ కన్ను అన్నది, అతీంద్రియ శక్తులు అన్నవి, సూక్ష్మ శరీర యానం అన్నది, ఆస్ట్రల్ ట్రావెల్ అన్నది, ఆకాశిక రికార్డ్స్ అంటే చిత్రగుప్తుడి చిట్టాలన్నవి, ధ్యానంలో అనుభవాలన్నవి, ఇవన్నీ మన పిరమిడ్ ధ్యానుల ప్రపంచానికి మూలం. ఇవి అందరికీ తెలుసు. పిరమిడ్ ధ్యానుల ఏకైక ధ్యేయం శరీరం నుంచి బయటకు వచ్చి సూక్ష్మ శరీరంతో తిరగడమే, ఇతర లోకాల్లో సంచరించడమే. అందుకోసం గంటలు గంటలు కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెడతారు. ఈ స్థూల శరీరం నుంచి బయటికి పోవడానికి మార్గమే శ్వాస మీద ధ్యాస. సూక్ష్మ శరీరంతో 2వ జీవితం సంపాదించుకోవడమే ట్యూస్డే లోప్సాంగ్ రంపా యొక్క సందేశం. అదే మూలం పిరమిడ్ ధ్యానుల ప్రపంచానికి. అయితే మనం భౌతిక లోకంలో వచ్చింది భౌతిక జీవితానికి సమగ్ర రూపం ఇవ్వడానికే. ఫిజికల్ లైఫ్ ఈజ్ మెంట్ ఫర్ ఫిజికల్ లైఫ్. భౌతిక జీవితం కోసమే నిర్దేశింపబడింది. కానీ భౌతిక జీవితం సరిగ్గా జీవించాలి అంటే అంతర్గతంగా ఆ ధ్యాన వాహిని ఉండాలి. అంతర్గతంగా ఆత్మజ్ఞాన స్ఫూర్తి ఉండాలి. ఆత్మజ్ఞాన విస్ఫోటం ఉండాలి. అప్పుడే భౌతిక జీవితం నిజమైన భౌతిక జీవితంగా మనం జీవించగలం. ఓషో రజనీష్ నిజమైన భౌతిక జీవితానికి పూర్ణ ప్రతీక. భౌతిక జీవితము ఆధ్యాత్మిక జీవితానికి ఏమిటి సంబంధం అన్నది ఈరోజు మనం ప్రధానాంశం. చక్కటి సంబంధాలు రెండిటికి ఉన్నాయి. 2 కలగలిపి ఉన్నాయి. కానీ 2 వేరువేరుగా కూడాను ఉన్నాయి. అది మనం తెలుసుకోవాల్సింది. ఉదాహరణకు ఈ భౌతిక శరీరంతో మనం అంటే ఆత్మ పూర్తిగా కలిసిమెలిసి ఉంది. ఇప్పుడు 2 ఏకమై ఉన్నాయి. కానీ ఒకప్పుడు విడిపోతాయి. దేహం విడిపోతుంది, మనం ఆత్మ పదార్థం మనం వెళ్ళిపోతాం మన స్వగృహాలకు, ఇతర లోక విహారాలకు. ఇప్పుడు కలిసి ఉన్నాం, పూర్తిగా తాదాత్మ్యం చెంది ఉన్నాం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఈ భౌతిక కాయము నేను వేరువేరు కాదు. ఇప్పుడు ఒకటే. ఆత్మ వేరే, శరీరం వేరే కాదు. ఇప్పుడు ఆత్మ శరీరం 2 ఒకటే. కానీ ఎప్పుడైతే మరణం సంభవిస్తుందో అప్పుడు ఆత్మ వేరే, శరీరం వేరే. అప్పుడు అది సత్యం, ఇప్పుడు ఇది సత్యం. కనుక భౌతిక జీవితము ఆధ్యాత్మిక జీవితం అనేది మనం భౌతికంలో ఉన్నప్పుడు వేరువేరే కాదు, 2 ఒకటే.
కానీ భౌతిక జీవితం వదిలిపెట్టేస్తుంది, మనం పైలోకాలు తీసుకెళ్లేది ప్యూర్ ఆధ్యాత్మిక జీవితం. ఆత్మపరంగా జీవించిన జీవితాన్నే మనం అక్కడే తీసుకెళ్తాం. ఇక్కడ మటుకు అవి రెండు పూర్తిగా కలిసి ఉంటాయి. పైలోకంలో విడిపోయి ఉంటాయి. ఇక్కడ మనం జీవించిన ఆధ్యాత్మిక జీవితం పైలోకాలకి మనం తీసుకెళ్తాం. పైలోకాలకి ఆధ్యాత్మిక జీవితమే తీసుకెళ్తాం కదా అని చెప్పేసి ఈ కింద ఈ భూలోకంలో ఉన్నప్పుడు కేవలం ఆధ్యాత్మిక జీవితమే జీవించడం అది శుద్ధ అబద్ధం. అది ఆ శుద్ధ వైరాగ్యం అనేది పూర్ణ అజ్ఞానం. ఇక్కడ పూర్తి భౌతికతతో జీవించాలి, ఆధ్యాత్మికతను రంగరించి మేళవించి జీవించాలి. కానీ ఆ శుద్ధ భౌతికతను ఇక్కడ వదిలిపెట్టేస్తాం. శుద్ధ ఆధ్యాత్మికతనే మనం పైలోకాలకు తీసుకెళ్తాం. ఇక్కడ రెండుగా ఉండాలి, పైన ఒకటిగా ఉంటాం. ఇక్కడ రెండు కలిసిపోయి ఉంటాయి, భౌతిక కాయము ఆత్మకాయము, భౌతిక జీవితము అధ్యాత్మ జీవితం. ఇక్కడ సంసారం వేరే, నిర్వాణం వేరే కాదు. అందుకే ఆచార్య నాగార్జునుడు అన్నాడు, సంసార ఈజ్ నిర్వాణ. ఇక్కడ సంసారమే నిర్వాణము. పైలోకాల్లో సంసారం లేదు, అక్కడ నిర్వాణమే ఉంది. ఇక్కడ సంసారమే నిర్వాణం, సంసారమే నిర్వాణంగా జీవించాలి. అది ఈ భౌతిక లోకం యొక్క అద్భుత ప్రత్యేకత. ఈ భౌతిక లోకం యొక్క భౌతిక జీవితం యొక్క అద్భుత ప్రత్యేకతను, అందాలను, చిందాలను బాగా చూసి పరవశించి అనుభవించి ప్రబోధించిన వాడే ఓషో రజనీష్. కనుక భౌతిక జీవితాన్ని ఏహించుకున్న వాళ్ళు, అసహించుకున్న వాళ్ళు ఆధ్యాత్మికతకి ఎంతమాత్రం దగ్గర ఉన్నవాళ్ళు కాదు. ఈ లోకంలో సరి అయిన భౌతిక జీవితమే సరి అయిన ఆధ్యాత్మిక జీవితము. గుర్తుంచుకోండి. సరి అయిన భౌతిక జీవితం అంటే ఏంటి తెలుసుకుందాం. ఎక్కువ భోంచేసామనుకోండి, అది శరీరం దెబ్బతింటుంది. కనుక ఎక్కువ భోంచేయడం అనేది సరి అయిన భౌతిక జీవితము కాదు, సరి అయిన ఆధ్యాత్మిక జీవితము కాదు. ఎక్కువ తినేవాళ్ళు ఆధ్యాత్మికానికి దూరంగానూ ఉంటారు. కనుక అలాని కడుపు మండించుకుని ఈ కడుపు వీపు ఏకమవడాన్ని బుద్ధుడు అనుభవించి తిరస్కరించాడు. అదేదో ఆధ్యాత్మిక యోగ జీవితం అని చెప్పేసి ఏదీ తినకుండా ఉపవాసనాలంటూ తీవ్రమైన దీక్షల్లో ఉంటూ శరీరాన్ని కృషింపజేయడమే అది పెద్ద ఆధ్యాత్మిక జీవితంలా అది ప్రబోధించారు బుద్ధుడికి, గౌతమ బుద్ధుడికి. ఆయన 500 సంవత్సరాలు దాన్ని జీవించి అది తుచ్చమని తెలుసుకున్నాడు, మధ్య మార్గాన్ని కనుక్కున్నాడు. కనుక శరీరాన్ని సరైన పోషణ ఇస్తూ దాని అందాలను చిందాలను సరిగా చూసుకుంటూ ఉండడమే అది కూడా ఆధ్యాత్మిక జీవితం. ఎక్కువ తినకూడదు, తక్కువ తినకూడదు. అలాగే ఎక్కువ నిద్రపోతే ఈ భౌతిక జీవితం దెబ్బతింటుంది. సరి అయిన విశ్రాంతి ఇవ్వకుండా ఉంటే కూడా భౌతిక జీవితం దెబ్బతింటుంది. భౌతిక జీవితం సరిగ్గా ఉంచడానికోసమే ఆధ్యాత్మిక సూత్రాలు, ఆత్మజ్ఞానం. భౌతిక జీవితం సరిగా జీవిస్తేనే సరి అయిన ఆధ్యాత్మిక జీవితం జీవించినట్టు లెక్క. ఇప్పుడు మనం ఈ యొక్క సంభోగము మరి సమాధి అనే 2 పదాల గురించి విస్తారంగా తెలుసుకుందాం. సంభోగము అన్న పదము ఏమిటి అర్థము, సమాధి అన్న పదానికి అర్థం ఏమిటి? సంభోగము అంటే, భోగము అంటే ఎంజాయ్మెంట్, సమ్ అంటే కూడి, కలిసి. మనం విడివిడిగా భోగం చేసుకోవచ్చు, కలిసి కూడాను భోగం చేసుకోవచ్చు. కలిసి భోగం చేయడాన్ని సంభోగము అంటాం. భౌతిక జీవితంలో సంభోగము చాలా ఇంపార్టెంట్. ప్రతి మనిషికి కూడాను సంభోగము యొక్క ఆకర్షణ శక్తి, దాని యొక్క అయస్కాంత శక్తి ప్రతి అణువులోనూ అది తెలుస్తూనే ఉంటుంది. దానికి విరుద్ధంగా జీవించడం అనేది అది భౌతికతకు విరుద్ధం, అదే ఆధ్యాత్మికతకు విరుద్ధం. నరనరాల్లోంచి వచ్చే ఆ యొక్క భావాలకు విరుద్ధంగా మన జీవితంలో నడుచుకోవడం అనేది అది ఆధ్యాత్మికత కాదు, అనాధ్యాత్మికత.
అయితే మన మతాలు అన్నీ కూడాను, మన పెద్దలందరూ కూడాను వాటిని పూర్తిగా నిషేధించమని కానీ, పూర్తిగా కప్పిపుచ్చమని కానీ చెప్పారు. నిషేధము కూడదు, కప్పిపుచ్చడము కూడదు. సత్యం ఎప్పుడు కూడాను కప్పిపుచ్చబడదు. దాన్ని ఎంత కప్పిపుచ్చడానికి మనం ప్రయత్నిస్తుంటామో అంత మళ్ళీ అది బయటికి వస్తూనే ఉంటుంది. మనలోని సంభోగేచ్ఛ అది ఆత్మేచ్ఛ, అది సత్యేచ్ఛ, సత్యంతో కూడిన ఇచ్ఛ, ఆత్మతో కూడిన ఇచ్ఛ. కనుక దానికి మనం ఎవ్వరూ కూడాను తక్కువ చేయవలసిన అవసరం కానీ, సిగ్గుపడవలసిన అవసరం కానీ, పబ్లిక్గా డిస్కస్ చేయకూడదన్న భావాలను కానీ ఇవన్నీ కూడాను తప్పు. అందుకే సెక్స్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఇట్స్ ఏ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్ టుడే. ఈ యొక్క సెక్స్ పరమైన ఎడ్యుకేషన్, దానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యమైన అంశం. తల్లిదండ్రులు పరస్పరం శృంగారం చేసుకోవడం పిల్లల ముందర ఎంతైనా అవసరం. తలుపులు మూసుకునే శృంగారం కాదు, అప్పుడప్పుడు తలుపులు తెరుచుకుని అందరి మధ్య కూడా శృంగారం మనం చేసుకోవాలి. అప్పుడే అది అందరికీ అలవాటైపోతుంది. అది పెద్ద తప్పుగా పరిగణించబడదు. ఏదో తలుపులు వేసుకుని చేసుకునేదే అయితే అదేదో తప్పు చేస్తున్నాం, ఇతరులు కనపడకూడదు అనుకోవడమే ఎన్నో విధాలైన పనికిరాని భావాలకు సంఘంలో దారితీసింది. ఇంట్లో తల్లిదండ్రులు, భార్యాభర్తలు ఒకళ్ళనొకళ్ళు శృంగారించుకోవడం కానీ, ముట్టుకోవడం కానీ, కౌగలించుకోవడం కానీ ఇవన్నీ కూడాను చేస్తూ ఉంటే అందరికీ సర్వసాధారణం అయిపోతుంది. ఇది వెస్టర్న్ కల్చర్లో ఉంది, ఇండియన్ కల్చర్లో లేదు. ఈ యొక్క పాశ్చాత్య కల్చరు అనంగానే మనం దుమ్మెత్తిపోతుంటాం, కానీ మనం చూసే సినిమాలన్నీ అవే. మనకి ప్రైవేట్గా వాటిని చూడడానికి ఇష్టం ఉంటుంది, పబ్లిక్గా మాట్లాడడం అదే మనలో ఉన్న హిపోక్రసీ, ఇండియన్ హిపోక్రసీ, ద ఈస్టర్న్ హిపోక్రసీ. కానీ ఈ యొక్క హిపోక్రసీ, ఈ యొక్క మూర్ఖత అనేది అంతరిస్తూ ఉంది. మనం ఒక నవ్య యుగంలో ప్రవేశించబోతున్నాం. 20వ శతాబ్దం కూడా పోయి 21వ శతాబ్దంలో ప్రవేశిస్తున్నాం. నూతన సహస్రాబ్దిలో ప్రవేశిస్తున్నాం. నూతన కాంతి యుగంలో, జ్ఞాన యుగంలో ప్రవేశిస్తున్నాం. ఈ యొక్క నూతన కాంతి యుగంలో ఇలాంటి హిపోక్రసీలని, మూర్ఖతలన్నిటికీ అవి ఇంకా అంతమైపోతాయి. పాశ్చాత్యంలో కానీ, ప్రాచ్యంలో కానీ ఇవన్నీ కూడా ఉండవు. ఈ యొక్క తూర్పు దేశాల్లో ధ్యానం, సమాధి జాస్తి. అక్కడ విస్తారంగా వెస్టర్న్ దేశాల్లో సమాధి అన్న దానికి ప్రాచుర్యం తక్కువ. మన దేశంలో కానీ, తూర్పు దేశాల్లో కానీ ఈ సమాధికి దగ్గరవుతారు, కానీ సంభోగంకి పబ్లిక్గా మాట్లాడు. అక్కడ సమాధి గురించి పబ్లిక్గా మాట్లాడు. ఏదో కొన్ని చోట్ల మెడిటేషన్ సెంటర్స్ ఉన్నాయి, కానీ మెడిటేషన్ అనేది కానీ, సమాధి అనేది కానీ, ఆధ్యాత్మిక జీవితం కానీ, పైలోకాల గురించి కానీ పబ్లిక్లో విస్తారంగా మాట్లాడు. అది మన దగ్గర ఉంది. వాళ్ళ దగ్గర నుంచి మనం కొన్ని నేర్చుకోవాలి, మన దగ్గర నుంచి వాళ్ళు నేర్చుకోవాలి. ఈ సంభోగము, సమాధి అనేవి రెండు అన్ని చోట్ల ఉన్నాయి, కానీ ఒక్కో చోట కొంత కొంత కప్పిపుచ్చబడింది అంతే, లేనిది మాత్రం కాదు. ఇకపోతే సమాధి అన్న పదానికి దగ్గరకు వద్దాం. సమాధి అంటే సమాధానాలు పొందిన స్థితి. శీతోష్ణాలకు, కలిమిలేములకు, జయాపజయాలకు, మానావమానాలకు ఈ రెండింటికి అతీతంగా ఉండి, మధ్యంగా ఉండి, అన్ని పరిస్థితుల్లోనూ చక్కటి సమాధాన స్థితి, అంటే చక్కటి తడబడని స్థితి కలిగి ఉండడమే సమాధి. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్య స మే ప్రియః. ఎవడైతే దేనికి హర్షించడో, దేనికి ఏడవడో, దేన్ని కోరడో,
దేన్ని ద్వేషించడో, మంచి చెడు అన్న భావం నుంచి రెండింటిని పూర్తిగా త్యజించేశాడో, తనలో తాను ఏకమై నిమగ్నమై ఉన్నాడో అలాంటి వాడు నాకు ప్రియుడు అని అద్భుతమైన శ్లోకం ఇచ్చాడు. ఇదే సమాధి స్థితికి డెఫినేషన్, నిర్వచనం. ఈ సమాధి స్థితి అంటే సర్వ సమాధానాలు కలిగిన స్థితి ఎలా వస్తుందంటే అది కేవలం ధ్యానం వల్లనే వస్తుంది. కనుకనే ఓషో రజనీష్ కానీ లోప్సాంగ్ రంపా కానీ ధ్యానం గురించే వాళ్ళ జీవితాలను అంకితం చేశారు. ఓషో రజనీష్ చెప్పిందంతా సెక్స్ గురించి కాదు, చెప్పిందంతా ధ్యానం గురించి. ఆయన 650 పుస్తకాలు రాశాడు. ఆయన ధ్యానం గురించే రాశాడు. ధ్యానాన్నే ప్రబలం చేశాడు. ధ్యానాన్నే అనుక్షణం అందచేత అనుష్ఠింపజేశాడు. ఇంకా ధ్యానం యొక్క పరాకాష్ట లోప్సాంగ్ రంప. ధ్యానం అన్నదాన్ని హై స్కూల్ లెవెల్లో చక్కగా చిత్రీకరించాడు ఓషో రజనీషు. ధ్యానం అన్నదాన్ని కాలేజ్ లెవెల్లో, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో, రీసెర్చ్ లెవెల్లో తీసుకెళ్లాడు లోప్సాంగ్ రంప. కనుక ధ్యానాన్ని మనం హై స్కూల్ లెవెల్లో అర్థం చేసుకుంటూ తర్వాత దానికన్నా పైకి అధిగమిస్తూ లోప్సాంగ్ రంపా లెవెల్లో, కాలేజ్ లెవెల్లో, యూనివర్సిటీ లెవెల్లో ఆ ధ్యానాన్ని మనం తీసుకెళ్ళాలి. పిరమిడ్ ధ్యాన ప్రపంచం కాలేజ్ లెవెల్ ధ్యాన ప్రపంచం, హై స్కూల్ లెవెల్ ధ్యాన ప్రపంచం కాదు. పిరమిడ్ ధ్యాన ప్రపంచం యూనివర్సిటీ లెవెల్, పిహెచ్డి లెవెల్ ధ్యాన ప్రపంచం, కాలేజ్ లెవెల్ ధ్యాన ప్రపంచం కాదు. కానీ హై స్కూల్ లెవెల్ ధ్యాన ప్రపంచం దానికి చక్కటి బేస్. కనుకనే ప్రతి ఒక్కరూ కూడాను ఓషో రజనీష్ పుస్తకాలు అన్నీ చదవాలి. అప్పుడే విస్తారంగా ధ్యాన ప్రపంచం గురించి, హై స్కూల్ లెవెల్ ధ్యాన ప్రపంచం గురించి మనం తెలుసుకుంటాం. అప్పుడు మనం ధ్యానంలో కూర్చుంటే ఈజీగా మనం యాస్ట్రల్ ట్రావెల్ రావడము, సూక్ష్మ శరీర యానం చేయడము, మూడవ కన్ను తెరుచుకోవడము, మరి దాంతోపాటు చేయవలసిన రీసెర్చ్ని అంతా మనం చేసుకోవడం చాలా సులభం అవుతుంది. కనుక ఇందాక నేను చెప్పినట్లు పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి 2 మూల స్తంభాలు. హై స్కూల్ లెవెల్ మూల స్తంభం ఒకటి, కాలేజ్ లెవెల్ మూల స్తంభం ఒకటి. హై స్కూల్ లెవెల్ మూల స్తంభం ఏమో ఓషో రజనీష్. కాలేజ్ లెవెల్ మూల స్తంభం ఏంటంటే ట్యూస్డే లోప్సాంగ్ రంపా. వీళ్ళిద్దరే మూల స్తంభాలని కాదు, వీళ్ళిద్దరు మూల స్తంభాలు, మిగతా ఎన్నో స్తంభాలు ఉన్నాయి. ప్రతి గురువు, ప్రతి మాస్టరు పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి దోహదకారే, ఊతే, సహాయకారే, గురువే, మాస్టరే. కనుక ప్రపంచంలో ఎవరు ఆత్మజ్ఞాని అయినా కబీర్ నుంచి నానక్ వరకు, వశిష్ఠుడి దగ్గర నుంచి ఎన్ని బిసెంట్ వరకు, జీసస్ క్రైస్ట్ నుంచి మొహమ్మద్ వరకు, ఎక్కడైనా సరే, లావోత్సు నుంచి మరి రామకృష్ణ పరమహంస వరకు ఎవరైనా సరే అందరూ కూడాను పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి ఆదర్శ పురుషులు. కానీ మూల స్తంభాలు మటుకు ఇద్దరే. ఒకళ్ళేమో ఓషో రజనీష్ హై స్కూల్ లెవెల్, మరి కాలేజ్ లెవెల్ ఏమో ట్యూస్డే లోప్సాంగ్ రంపా. వీళ్ళిద్దరిని కలగలిపితే వచ్చేదే ప్రతి పిరమిడ్ ధ్యాని. సంభోగం అనేది పబ్లిక్గా విచ్చలవిడిగా చేయక్కర్లేదు, కానీ దాక్కుని చేయక్కర్లేదు. మధ్య మార్గం. తలుపులు మూసుకునే చేయక్కర్లేదు, అలా అని చెప్పేసి ఎప్పుడు తలుపులు తెరుచుకునే చేయక్కర్లేదు. అప్పుడప్పుడు తలుపులు మూసుకుని చేసుకోవచ్చు, అప్పుడప్పుడు తలుపులు తెరుచుకుని చేసుకోవచ్చు. ఏకాంతంలోనే చేసుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు పబ్లిక్గానే చేసుకోవచ్చు, ముద్దు పెట్టుకోవచ్చు, శృంగారం చేసుకోవచ్చు, కౌగలించుకోవచ్చు. ఎంత బాగుంటుందో. దాపరికం ఏమీ లేదు. అలాంటి కల్చర్ రావాలి. ఇది మనల్ని బాగుపరుస్తుందే కానీ క్షీణింప చేయదు. బాగా నొక్కిపెట్టి ఉన్నాం దాన్ని. నొక్కిపెట్టే అవసరం పోయింది. ఇప్పుడు భాగం నవరసాల్లో శృంగార రసం కూడాను ప్రధానమైన రసం. శాంతరసము, కరుణ రసము, శృంగార రసము, హాస్య రసము, ఇలాంటి పాజిటివ్ రసాలు కాకుండా భీభత్సము, క్రోధము, ఇలాంటి నెగిటివ్
భౌతిక జీవితంలో భౌతికంగా శృంగారమే శృంగారం. భౌతికతను వదిలిపెట్టేసినప్పుడు, భౌతిక శరీరాన్ని వదిలిపెట్టేసినప్పుడు, పైలోకాలు పోయినప్పుడు భౌతికపరమైన శృంగారం అక్కడ ఉండదు. అక్కడ వేరే విధమైన శృంగారం ఉంటుంది. అక్కడ ఆత్మపరమైన ఏకతే శృంగారం. అక్కడిది అక్కడ, కానీ ఇక్కడిది ఇక్కడ. ఇక్కడ ఉన్నదాన్ని ఇక్కడ మనం అనుభవించాలి, ఇక్కడ ఉన్నదాన్ని ఇక్కడిదిగానే చూడాలి. భౌతికతను భౌతిక పరంగానే చూడాలి. కనుక భౌతిక జీవితంలో ఉన్నన్ని రోజులు కూడాను ఈ యొక్క సంభోగము అన్నది తన స్వంత ప్రతిపత్తిని కలిగి ఉంది. దానికి ఏ విధమైన ఆధ్యాత్మికత ఒక అవగాహన అక్కర్లేదు. అలాగే ఆధ్యాత్మికత అన్నది కూడాను, ఆస్ట్రల్ ట్రావెల్ అన్నది కూడాను ఏ ఒక సంభోగానికి సంబంధించినది కాదు. సంభోగం మానేస్తేనే సమాధి స్థితి వస్తుంది. అదొక పూర్ణ మూర్ఖత. భౌతిక జీవితంలోనే ఆధ్యాత్మిక జీవితం అంటే శృంగారంతోనే సమాధి స్థితి. అంటే శృంగారం చేస్తేనే సమాధానం కాదు. అక్కడ శృంగారం శృంగారమే, సమాధి సమాధే. ఓషో రజనీష్ యొక్క పుస్తకము సంభోగం నుండి సమాధి అన్న ఆ యొక్క టైటిల్ చాలా తప్పు. దానివల్ల ఏమో అర్థం చేసుకుంటున్నారంటే, ఆ ఉట్టి టైటిల్ మటుకు చదివి రూపాయల పేజీలు చదవకుండా, అంటే సంభోగం ద్వారానే సమాధి వస్తుందేమో, పూర్తి సెక్స్ ద్వారానే సమాధి వస్తుందేమో, దానికి సమాధికి ధ్యానం లేదేమో అని ఆ యొక్క తాంత్రిక అవగాహన వస్తుంది. అది తప్పు. కనుక నేను చెప్పేది ఏంటంటే, సంభోగం అద్భుతము, ధ్యానంతో కూడుకున్న సమాధి స్థితి అద్భుతం. కానీ సంభోగం వేరే, సమాధి వేరే. సంభోగం ద్వారా సమాధి ఎక్కడ సిద్ధించదు. సంభోగం ద్వారా సిద్ధించేది సమాధే, ధ్యానం ద్వారా సిద్ధించేది సమాధి. అంతేకాని సంభోగం ద్వారా సమాధి ఎక్కడా లేదు. స్పిరిచువాలిటీ ఈజ్ స్పిరిచువాలిటీ, ఫిజికాలిటీ ఈజ్ ఫిజికాలిటీ. ఫిజికల్ లైఫ్ ఈజ్ బోత్ ఫర్ ఫిజికల్ లైఫ్ యాజ్ వెల్ యాజ్ ఫర్ స్పిరిచువల్ లైఫ్. కనుక ఆధ్యాత్మిక ధ్యాన జీవితం వల్ల మన సంభోగం యొక్క కెపాసిటీ కూడాను ఎక్కువ అవుతుంది. ధ్యానం లేని వాళ్ళ మనసులు చెత్తకుండిలా ఉంటాయి, రకరకాల విషయాలు మనసులో ఉంటాయి. కనుక వాళ్ళు భౌతిక జీవితాన్ని కూడాను సరిగ్గా జీవించలేరు, సంభోగం కూడా సరిగ్గా చేయలేరు. ఎందుకంటే వాళ్ళ మనసు ఏకత్రితం కావు. ఎవరైతే ధ్యానంలో నిష్ణాతులో వాళ్ళు ఏ పని చేసినా చక్కటి ఏకాగ్రత చేస్తారు. కనుక వాళ్ళకి సంభోగం కూడాను చక్కటి ఆనందాలను ఇస్తుంది, చక్కటి భావతృప్తిని ఇస్తుంది. లేకపోతే ఈ సంసారం కూడాను తృప్తినివ్వదు ధ్యానులు కాని వాళ్ళకి. ఏకాగ్రతతో సంసారం చేయలేరు, ఏకాగ్రతతో పిల్లలను సాకలేరు, ఏకాగ్రతతో భార్యాభర్త కలిసి ఉండలేరు. కనుక ఈ యొక్క మనం చెప్పుకునే విషయాలకి నేను టైటిల్గా ఏది ప్రతిపాదిస్తున్నానంటే, సంభోగం వేరే, సమాధి వేరే. ఎలాగైతే మనం కాఫీ తాగుతాము, బాలమురళీ కృష్ణ సంగీతం చక్కగా పాడతాడు. ఈ కాఫీకి సంగీతానికి సంబంధం లేదు. కాఫీ మానేస్తే సంగీతం బాగా వస్తుంది కాదు, కాఫీ ఎక్కువ తాగితే సంగీతం బాగా వస్తుంది కాదు. ఈ కాఫీ వేరే, ఇడ్లీ సాంబార్ తింటాడు, అది వేరే డిపార్ట్మెంటు, సంగీతం వేరే డిపార్ట్మెంట్. ఆయన ఇంట్లో శాంతి ఉండకపోవచ్చు, కానీ ఆయన సంగీతంలో అద్భుతమైన శాంతి ఉంది. ఇంట్లో శాంతికి ఆయన సంగీతంలో శాంతికి సంబంధం లేదు. ఇంట్లో శాంతి అనేది ఇంట్లో వాళ్ళందరూ ధ్యానం చేస్తేనే వస్తుంది. ప్రతిదీ వేరు వేరే. సంగీత శాస్త్రము, సంగీతంలో ఒక శాంతి మధురిమ సంగీత శాస్త్రంలో అధ్యయనం చేస్తే, అభ్యాసం చేస్తే వస్తుంది. అలాగే ఇంట్లో అందరూ కలిసిమెలిసి ఉండాలంటే ఇంట్లో అందరూ ఆత్మజ్ఞానులై ఉండాలి. సంగీతం వస్తే ఆత్మజ్ఞానం వస్తుందా?
సంగీతానికి ఆత్మజ్ఞానానికి సంబంధమే లేదు. చాలామంది ఏమనుకుంటారంటే సంగీతంలోంచి ఆత్మజ్ఞానం వస్తుందని చెప్పేసి సంగీతజ్ఞులు మరి వాళ్ళు ఎందుకు సరిగా జీవించటం లేదు అనుకుంటారు. దానికి సంబంధమే లేదు. సంగీతం నేర్చుకోవడం వల్ల సంగీతమే వస్తుంది కానీ ఆత్మజ్ఞానం రాదు. ఆత్మజ్ఞానం నేర్చుకోవడం వల్ల ఆత్మజ్ఞానమే వస్తుంది కానీ సంగీతం రాదు. సంగీతం రావాలంటే సంగీతం నేర్చుకోవాలి, ఆత్మజ్ఞానం రావాలంటే ఆత్మజ్ఞానం నేర్చుకోవాలి. రెండు వేరే వేరే. మనిషి 64 కళల్లో నిష్ణాతుడు కావాలి, చతుషష్ఠి కళలు. ఈ కళల్లో బ్రహ్మజ్ఞానం అనేది ఒక కళ. కనుక అన్ని విద్యలతో పాటు మనం ఈ యొక్క ధ్యాన విద్య కూడా నేర్చుకుంటే, ఆత్మజ్ఞాన విద్య నేర్చుకుంటే మన జీవితాల్లో శాంతి వస్తుంది. శాంతికి మార్గము ఆ బ్రహ్మజ్ఞానం అనే అభ్యాసమనే కానీ వేరే కళలు ఏమీ కావు. కనుక ప్రతిదీ వేరు వేరే, అన్ని కలగలిపి ఉన్నాయి అనుకుంటారు. ఇందులోంచి అది వస్తుంది, అందులోంచి ఇది వస్తుంది అనుకుంటారు. ఎందులోంచి ఏది రాదు. వేప గింజ నుంచి వేప చెట్టే వస్తుంది కానీ మర్రి చెట్టు కానీ అన్ని వేరు వేరే రకరకాల చెట్లు రానే రావు. ఏ విత్తనం వేస్తే ఆ చెట్టే వస్తుంది. ధ్యానం అనే విత్తనం వేస్తేనే సమాధి అనే చెట్టు వస్తుంది. అంటే అన్ని సంభోగం అనే విత్తనం నుంచి సమాధి అనే చెట్టు రాదు. సంభోగం అనే విత్తనం నుంచి సంభోగం అనే చెట్టే వస్తుంది. ధ్యానం అనే విత్తనం నుంచే సమాధి అనే చెట్టు వస్తుంది. కనుక సంగీతం అనే విత్తనం నుంచి సమాధి అనే చెట్టు రాదు. సంగీతం అనే విత్తనం నుంచి సంగీత ఆనందము, సంగీతపరమైన ఆనందము అన్న చెట్టే వస్తుంది కానీ ఆత్మజ్ఞానం అనే చెట్టు ఎప్పటికీ రాదు. అవి వేరే వేరే. కనుక మానవుడి జీవితంలో అనేక కళలు వేరువేరుగా అభ్యసింపబడి అన్నీ మనం జీవిస్తున్నప్పుడు అది పరిపూర్ణ జీవితం అవుతుంది. శ్రీకృష్ణుణ్ణి షోడశ కళా ప్రపూర్ణుడంటే ఆయన 16 కళల్లో అద్భుతమైన పరిపూర్ణత సాధించాడు అని అర్థం. అక్కడ ఆయన జీవితం ఒక ఆత్మజ్ఞానమే కాదు, ఒక సంగీతమే కాదు, ఒక మల్లయుద్ధమే కాదు, ఒక రాజకీయ శాస్త్రమే కాదు, ఒక నృత్యమే కాదు, శృంగారమే కాదు. అన్నిటినీ ఆయన విచ్చలవిడిగా నిర్భయంగా అభ్యసించి ఆయన ప్రదర్శించాడు. నిజానికి పరిపూర్ణ జీవితానికి ఆదర్శం కృష్ణుడు. కనుక ఈ సంభోగం నుండి సమాధి అన్న ఈ టైటిల్ మనం మర్చిపోయి సంభోగము కావాలి, సమాధి కావాలి. సంభోగం వేరే, సమాధి వేరే. సంభోగం యొక్క ఆనందం కోసం సంభోగం చేయాలి, సమాధి యొక్క ఆనందం కోసం ధ్యానం చేయాలి. ఈ విషయాలన్నీ కూడాను ఓషో, రజనీష్ కానీ ఎవరైనా కానీ ప్రతి మహాత్ముడు విస్తారంగా చెప్పారే. అయితే మనం సరిగా అర్థం చేసుకోలేదు. మహాత్ములు చెప్పిన దానికి మన అల్పజ్ఞానులైన తల్లిదండ్రులు, మన అల్పజ్ఞానులైన పూజారులు వీడు చెప్పిన దానికి ఎంతో విరుద్ధంగా ఉంది. కనుక మనము ఎంతో స్పందనలకు, వ్యతిరేక స్పందనలకు మనం లోనయ్యాం. వీటిని మనం బాగా అధ్యయనం చేసి ఆకలింపు చేసుకుని మన యొక్క భావాలకు మనం భయపడకుండా వ్యక్తం చేసుకుంటుంటే ఈ మొత్తం యొక్క ఇవన్నీ కూడాను మనకి సుస్పష్టంగా చేయబడతాయి. మరొకసారి మనమంతా చెప్పుకోవాలంటే సంభోగము అంటే సెక్స్ చాలా అద్భుతమైనది. ఇంకొక విషయం ఏంటంటే కేవలం ఒక స్త్రీ ఒక పురుషుడే సెక్స్ చేసుకోవాలా, అదేనా జీవితం అంటే, లేకపోతే దానికి అది విస్తారంగా ఉందా, సువిస్తారంగా ఉందా అన్నది మరొక కీలకమైన పాయింట్. ప్రతి విషయంలోనూ కూడాను ఈ వెస్టర్న్ సొసైటీ, పాశ్చాత్య దేశం చాలా ముందంజలో ఉన్నాయి. ఏ స్త్రీ అయినా ఏ పురుషుడితో అయినా కూడాను ఇష్టం ఉంటే అక్కడ ఆ యొక్క సంభోగం అన్నది అది కరెక్ట్. ఉండవలసినంత ఇష్టమే. ఒక స్త్రీ ఒక పురుషుడు సంభోగించుకుని ఉంటే మిగతా ప్రపంచానికి అది కనపడడం దురదృష్టకరం. మిగతా ప్రపంచానికి ఏం సంబంధం? వాళ్ళిద్దరూ పరస్పరం ఇష్టపడుతుంటే, ప్రేమ వ్యవహారాలు చేస్తుంటే మిగతా ప్రపంచానికి ఏం సంబంధం వాళ్ళిద్దరిది? ఒక విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మరొకరి పర్సనల్ విశేషాలు మనకి చెత్తకుండి.
మన మనసులో ఇతరుల గురించి ఎప్పుడు మనం ఇతరుల విషయాలను పట్టించుకోకూడదు. ఇతరులు ఏమైనా చేసుకొని అది వాళ్ళ స్వంత ఇష్టం, మనకేం సంబంధం? వాళ్ళు రైట్ చేశారా రాంగ్ చేశారా, అలా చేయాలి ఇలా చేయాలని మనకి ఏమాత్రం హక్కు లేదు. అలాగే మన స్వంత విషయాల్లో ఇతరులు జోక్యం చేసుకోవడం కోసం అది ఎంతమాత్రం హక్కు లేదు. సంభోగం అనేది, శృంగారం అనేది, సెక్స్ అనేది అది ఇద్దరు మనుషుల మధ్య పర్సనల్, హైలీ పర్సనల్. దాన్ని ఎవరు తాకడానికి హక్కు లేదు. ఆ ఇద్దరు మనుషులు భార్యాభర్తలు కావచ్చు, ఇంకే మనుషులైనా కావచ్చు, మిత్రులు కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ మౌలికమైన సూత్రం ఏంటంటే ఇతరుల పర్సనల్ విశేషాలు మనకు అందులో మనం దఖలు చేయడము, దాన్ని ప్రస్తావించడం అది చాలా అసభ్యకరమైన విషయం. సభ్య సమాజం దానికి అంగీకరించదు. ఆధ్యాత్మిక శాస్త్రం దానికి అంగీకరించదు. పైలోకాలు అలా లేవు. పైలోకాల్లో చక్కటి ఇష్ట వ్యవహారాలే ఉన్నాయి, కానీ అయిష్ట వ్యవహారాలు పైలోకాల్లో లేవు. పైలోకాల్లో ఉన్న వ్యవహార స్థితిని కింది లోకంలో దించడమే మరి సత్య సాధకుల, సత్య బోధకుల కర్తవ్యం. పైన ఏముందో తెలుసుకోవాలి, దాన్ని కిందికి దించాలి. పైన ఏముంది తెలుసుకోవడమే సమాధి. పైన ఉన్న విషయాన్ని కిందికి దించడమే సంభోగం. కనుక ఈ సంభోగం అనేది ఎవరైతే సమాధి స్థితిని పొందారో వాళ్ళకే పూర్తిగా తెలుసు. సంభోగం గురించి పూర్తిగా విశేషాలన్నీ సమగ్ర రూపము ఒక సమాధి పొందిన వాళ్ళకే తెలుసు. ఒక ఓషో రజనీష్కే తెలుసు, ఒక గౌతమ బుద్ధుడికే తెలుసు, ఒక జీసస్ క్రైస్ట్కే తెలుసు. జీసస్ క్రైస్ట్ ఏమన్నా అంటే లవ్ దై నైబర్ లైక్ దై సెల్ఫ్, ప్రేమించమన్నాడు. మనం ఈ అమ్మాయి ఆ అబ్బాయిని పక్కింటి అమ్మాయిని ప్రేమిస్తే వెంటనే అది పేపర్లలో ప్రచురిస్తాం, వాళ్ళు ఏదో తప్పు చేసినట్టు. ఇంకా వాళ్ళ వెంటపడి వాళ్ళిద్దరిని చంపేదాకా మనం ఊరుకోం. ఈ ఇంటి అమ్మాయి ఆ పక్కింటి అబ్బాయిని ప్రేమించకూడదు. రామచంద్ర, మనకి ఏం పట్టిందో వెంటనే దాన్ని దుమారం లేపి వాళ్ళిద్దరిని దూరం చేసేసి నానా రభస సృష్టిస్తాం. వాళ్ళ జీవితాల్లో హాలాహలాన్ని నింపుతాం, విషాదాన్ని నింపుతాం, విషాన్ని నింపుతాం. పక్క వాళ్ళిద్దరూ చక్కగా కౌగలించుకుంటే మనం చూడలేము. అదేమిటో మన కళ్ళలో నిప్పులు పోసుకుంటాం. మనమేమో కౌగలించుకుని ఉండొచ్చు, వాళ్ళిద్దరూ కౌగలించుకుని ఉండకూడదు. రామచంద్ర, ఈ మూర్ఖ భారతదేశంలో ప్రతి ఇంటిలోనూ మనం ఇది చూస్తున్నాం. ఇవన్నీ అంతరించిపోతున్నాయి, పోతాయి. కాలం తీరిపోయింది. పక్కవాళ్ళు హాయిగా ఉంటే మనం చూసి సంతోషించాలి. వాళ్ళు ఎంత హాయిగా ఉంటే మనం అంత సంతోషించాలి. పక్కవాళ్ళు ఏడుస్తుంటే మనం ఏడవాలి, పక్కవాళ్ళు సంతోషంగా ఉంటే మనం సంతోషించాలి. కానీ తద్విరుద్ధంగా పక్కవాళ్ళు సంతోషిస్తుంటే మనం ఏడుస్తున్నాం, పక్కవాళ్ళు ఏడుస్తుంటే మనం సంతోషంగా ఉన్నాం. చూసారా ఎంత పూర్తి వ్యతిరేక స్థితిలో ఉందో భౌతిక జీవితం. ఎందుకుంది? ఆధ్యాత్మిక జీవితం లేదు, ధ్యానం లేదు, సమాధి లేదు, పైలోకాల గురించి తెలియదు. కనుక పిరమిడ్ ధ్యానుల ప్రపంచానికి పైలోకాల గురించి పూర్తిగా తెలుసు. కనుకనే వాళ్ళు కింది లోకంలో హాయిగా చక్కగా జీవించగలుగుతున్నారు. పైలోకం గురించి మనం ఎంత ఎక్కువ తెలుసుకుంటామో కింది లోకంలో అంత చక్కగా జీవించగలుగుతాం. పైలోకం గురించి ఎంత తక్కువ తెలుసుకుంటామో కింది లోకం అంత అస్తవ్యస్తంగా ఉంటుంది. పైలోకం గురించి తెలుసుకోవడమే సమాధి, కింది లోకంలో చక్కగా జీవించడమే సంభోగం. కనుక సంభోగం ద్వారా సమాధి కాదు, నన్ను అడిగితే సమాధి ద్వారా సంభోగం. సమాధి స్థితి రానప్పుడు ఉన్నదంతా సంభోగం ఎక్కడా, కలిసి భోగించడం ఎక్కడా, విడివిడిగా కలిసి రోధించడం తప్పితే. కలిసి ఆనందించడం అనేది సమాధి స్థితి పొందిన తర్వాతే ఉంటుంది. లేకపోతే విడివిడిగా ఎవడింటో వాడు ఏడుస్తున్నాడు. భార్య భర్త ఒకటే పక్క మీద ఉండి ఇద్దరు కలిసి ఏడుస్తూ ఉంటారు. అది వాళ్ళ స్థితి సమాధి స్థితికి ముందు. కనుక సంభోగము ద్వారా సమాధి కాదు, సంభోగం నుండి సమాధి కాదు, నన్ను అడిగితే సమాధి నుండి సంభోగానికి అన్న టైటిల్ సరిగ్గా ఉంటుంది. వెరసి తెలుసుకోవాల్సింది ఏంటంటే సమాధి స్థితి వేరే, సంభోగం వేరే. సంభోగం కోసము సంభోగం చేయండి, సమాధి కోసము ధ్యానం చేద్దాం.
సంసారం త్యజించాలి కాదు సమాధి స్థితికి. మన యొక్క ఈ సంభోగం అనేది సమాధికి అడ్డు అన్న ఆ యొక్క అజ్ఞానాన్ని త్యజించాలి. మనం సంభోగం అపవిత్రము అన్న అజ్ఞానాన్ని తొలగించాలి. సృష్టిలో ఏది అపవిత్రం కానప్పుడు సృష్టిని సృష్టించే కార్యక్రమం అపవిత్రం ఎలా అవుతుంది? కనుక సంభోగం అనేది కొందరు ఏమంటారంటే ఈ సంభోగం అనేది కేవలం పిల్లలు పుట్టించడం కోసం ఉండాలి, ఆ తర్వాత ఉండకూడదని చెప్పేసి. అది అంతకన్నా నవ్వదగిన విషయం. అది ప్రతి మనిషి ఉన్నదే చక్కటి ఎంజాయ్మెంట్ కోసం, అనుక్షణము ఎంజాయ్మెంట్ కోసం. ఎన్ని రకాలుగా ఎంజాయ్మెంట్ చేయాలో అన్ని రకాలుగానే ఎంజాయ్మెంట్ చేసుకోవాలి. ఎంతసేపు ఎంజాయ్మెంట్లో ఉండాలంటే అంతసేపు ఎంజాయ్మెంట్లో ఉండాలి. ఎంజాయ్మెంటే జీవిత లక్ష్యం, భోగమే జీవిత లక్ష్యం. ఎవరికి వారు భోగం చేసుకోవడం భోగం అవుతుంది, కలిసి భోగం చేయడం అనేది సంభోగం అవుతుంది. కనుక కలిసి ఉంటే కలదు సుఖం. మనిషి ఏకాంతంగానూ భోగానికి ఉన్నాడు, అందరితోనూ కలిసి కూడాను భోగానికి ఉన్నాడు. అందరితో కలిసి భోగం అనేది అది వైభోగం, అద్భుతమైన భోగం. భోగము, సంభోగము, వైభోగం ఇద్దరితో కలిసేది సంభోగము, అందరితో కలిసేది వైభోగం. రాజు ఎంత వైభోగం అంటే ప్రజలందరితోనూ కలిసి ఆయన ఊరేగుతున్నాడు. ఆయన ఎంత వైభోగంగా ఊరేగుతున్నాడో. అందరితో కలిసి చేసేది వైభోగము, ఇద్దరు ముగ్గురితో కలిసేసి సంభోగము, ఒకరితోనే ఉండేది అది భోగం. జీవితము అన్ని రకాల భోగాలతోనూ పరిపూర్ణమవ్వాలి. దానికి మార్గమే సమాధి. ధ్యానము వినా సమాధి లేదు, సమాధి వినా సంభోగం యొక్క పూర్ణత లేదు. కనుక మనము మన జీవితంలో చతుషష్ఠి కళలు నేర్చుకోవాలి. అన్ని కళలు నేర్చుకోవాలి. ఏ కళకి ఆ కళే ప్రత్యేకత. ఈ కళకి ఆ కళకి డైరెక్ట్ సంబంధం లేదు, ఇండైరెక్ట్ సంబంధాలు ఉంటాయి. సృష్టిలో ప్రతి విషయానికి ప్రతి విషయంతోనూ సంబంధం ఉండి తిరుగుతుంది, కానీ ప్రత్యక్షంగా సంబంధం ఉండదు. పరోక్షంగా అంతర్గతంగా సంబంధం ఉంటుంది, కానీ ప్రత్యక్షంగా ఎక్కడ సంబంధం లేదు. ప్రత్యక్షంగా సంభోగం ద్వారానే సమాధి వస్తుంది అనే ఒక తాంత్రిక ఆ మార్గం అనేది అది తప్పదు. సంభోగం కోసం చేస్తాము, సమాధి కోసం ధ్యానం చేస్తాము. భౌతిక జీవితము సంభోగంతో కూడుకున్నది, మరి సమాధితో కూడా కూడుకుని ఉండాలి. కానీ ఏదో ఒకరోజు భౌతిక జీవితం వదిలిపెట్టేస్తాం. అప్పుడు భౌతికపరమైన సంభోగాలని ఇక్కడ వదిలిపెట్టేసి ఆత్మపరమైన జ్ఞానాన్ని మనం పైలోకాలకు తీసుకెళ్తాము. అక్కడ అది సంభోగం అవుతుంది. ఆత్మపరమైన జ్ఞానాన్ని మనం కింది లోకాల నుంచి పైలోకాలు తీసుకెళ్ళిపోతే పైలోకంలో వెళ్ళిన అజ్ఞానమైన ఆత్మలు అక్కడ ఎంజాయ్ చేయలేవు, అక్కడ భోగించలేవు. పైలోకాల్లో మనం భోగించాలంటే అక్కడ జ్ఞానమే భోగం. ఇక్కడ భోగమే భోగము, అక్కడ జ్ఞానమే భోగం. జ్ఞానము భోగంగా చేసేదే నిర్వాణం, భోగాన్ని భోగంగా తీసుకునేదే సంసారం. ఇక్కడ సంసారమే నిర్వాణం. ఇక్కడ భోగాన్ని భోగంగా తీసుకుంటూ ఇక్కడ మనం ఆత్మ జ్ఞాన సాధన కూడా చేస్తూ ఉంటే దాంతోపాటు మనం మన కళలతో పాటు మన ప్రగతితో పాటు శాంతియుతంగా జీవించగలం. లేతే కళలు ఉంటాయి కానీ శాంతి ఉండదు, సంభోగం ఉంటుంది కానీ పూర్ణ తృప్తి ఉండదు. సంసారంలో పూర్ణ తృప్తిలో ఉంటానంటే సంసారం చేస్తూ అంటే భోగిస్తూ మనం సమాధి స్థితిని కూడా పొందాలి. 2 ట్రాక్స్ మీద ఉండాలి. ఈ ట్రాక్కి ఆ ట్రాక్కి సంబంధం లేదు, కానీ 2 ట్రాక్స్ మీద ఉండాలి. ఒక రైలు వెళ్తోంది, రైలు పట్టాలు ఉన్నాయి. ఒక రైలు పట్టాల్లో 2 ఉంటాయి. ఆ 2 పట్టాల మీద అవి ఎప్పుడు కలవు, కానీ ఆ 2 కలిసి ఉండడం వల్లనే ట్రైన్ అంతా కలిసి వెళ్తోంది. కనుక ఆ సంభోగం అనేది ఒక రైలు పట్ట, మరి నిర్వాణం అనేది సమాధి అనేది 2వ రైలు పట్ట. ఈ 2 కలిసి కూడుకునేదే జీవితము, భౌతిక జీవితం. మనం భౌతిక జీవితంలో ఉన్నాను ఎప్పుడు మర్చిపోకూడదు. అది అక్షర సత్యం, ప్రత్యక్ష సత్యం. భౌతిక జీవితము ప్రతి క్షణము కూడాను చక్కగా జీవించాలి. సంభోగం ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. తిండి ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. నిద్ర ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. ధ్యానం కూడా ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. పొలోమైన ధ్యానం చేస్తూ పోతుంటే నిజమైన భౌతికతకు దూరం అయిపోతాం. కనుక ప్రతి మనిషి 1 గంట తప్పకుండా ధ్యానం చేయాలి. గంట కన్నా తక్కువ చేయకూడదు, గంట కన్నా ఎక్కువ చేయవలసిన అవసరం లేదు.
జనరల్గా కొంతమంది స్పెషలిస్టులు ఉంటారు, వాళ్ళు చేసుకోవచ్చు. కానీ జనరల్ పబ్లిక్ ఏంటంటే ఎవ్వరు కూడాను గంట కన్నా ప్రతిరోజు తక్కువ ధ్యానం చేయడానికి వీల్లేదు. గంట కన్నా ఎక్కువ చేయవలసిన అందరికీ అవసరం లేదు. కానీ కొంతమంది స్పెషలిస్ట్కి, ప్రొఫెసర్స్కి, టీచర్స్కి వాళ్ళు మటుకు అందులో స్పెషలిస్ట్ నాలెడ్జ్ సంపాదించుకోవాలి కనుక అందులో వారు ఎక్కువగా తీవ్రమైన కృషి చేసి సత్యాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి నేను చెప్పేది ఏంటంటే ఓషో, రజనీష్ పుస్తకాలు చదవాలి. ప్రతి సెక్స్ గురించి ఉన్న ప్రతి పుస్తకము చదవాలి. అందులో ఎన్నో విషయాలు ఉన్నాయి తెలుసుకోవడం కోసం. నేను చదవని సెక్స్ పుస్తకాలు లేవు, నేను చదవని పుస్తకాలు అసలు ఎక్కడా లేవు. అన్నిట్లోంచి నేను నేర్చుకున్నాను. నేను నేర్చుకోలేని పరిస్థితి అంటే ఎక్కడా లేదు, నేను నేర్చుకోలేని వ్యక్తి ఎక్కడా లేడు, నేను నేర్చుకోని పుస్తకం ఎక్కడా లేదు. అన్ని పుస్తకాల్లోంచి, అన్ని వ్యక్తుల దగ్గర నుంచి, అన్ని పరిస్థితుల్లోంచి ఎన్నో నేర్చుకున్నాను. కనుక మనిషి జీవితంలో సెక్స్ జీవితం చాలా ఇంపార్టెంట్. కనుక సెక్స్ పరమైన ఎడ్యుకేషను, అవగాహన, పుస్తకాలు చదవడము, దాన్ని మనం ప్రత్యక్షంగా బాహ్యాటంగా మరి ముచ్చరించుకోవడము, తెలుసుకోవడము, డిస్కస్ చేయడము, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఈ విప్లవం అనేది ఒకటేసారి రావడం కష్టం, కానీ మెల్లిమెల్లిగా మనం తీసుకొస్తున్నాం. ఒకటేసారి తీసుకురావాల్సిన అవసరం లేదు. ఈ సొసైటీని మనం ఈ సంఘంలో ఉంటూనే దాన్ని అంతర్గతంగా దాన్ని ప్రక్షాళన చేస్తూ, అంతర్గతంగా దాన్ని ఉద్దీప్తం చేస్తూ మొత్తం మీద ఈ సొసైటీని, సంఘాన్ని పూర్తిగా మార్చివేయాలి. అందులో ఈరోజు మనం తీసుకున్న టాపిక్, ఈ సంభోగం నుండి సమాజం అన్న టాపిక్, దీని యొక్క డిస్కషను, దీని యొక్క చర్చ, ఇది చాలా ముఖ్యం. ఈ సంఘాన్ని ప్రక్షాళితం చేయడం కోసం ఈ యొక్క చర్చ ఎంతో ముఖ్యం. చర్చల్లోంచే చక్కటి అంశాలు బయటకు వస్తాయి. థీసిస్, యాంటీ థీసిస్ నుంచే సింథసిస్ వస్తుంది. కనుక ఇది అవును, ఇది కాదు, అవును అన్నది థీసిస్, కాదు అన్నది యాంటీ థీసిస్, అవును కాదు అన్న చర్చలోంచే మళ్ళీ ఒక కొత్త నూతనమైన సూత్రం బయటకు వస్తుంది. దాన్ని మనం అభ్యసిస్తాం. థీసిస్, యాంటీ థీసిస్ అండ్ సింథసిస్. కనుక అన్ని రకాల దృక్పథాలను మన జీవితంలో రంగరించుకోవాలి. ఓషో, రజనీష్ యొక్క దృక్పథం ఎంత విస్తారమైనదో దాన్ని మనం అంత విస్తారంగానూ మన జీవితంలో రంగరించుకోవాలి. ఎవరైతే ఓషో, రజనీష్ పుస్తకాలను చదవరో వాళ్ళు ఎన్నో విషయాలను వాళ్ళు పోగొట్టుకున్న వారు అవుతారు. ముఖ్యంగా చక్కగా లైట్గా జీవించడం, ఏమి సీరియస్నెస్ లేకుండా జీవించడం, శృంగారంతో జీవించడం, స్వచ్ఛమైన భావ ప్రకటనతో జీవించడం, ఉన్న వర్తమాన క్షణంలో జీవించడం, అవతల వారికి భయపడకుండా జీవించడం, మనకి మనం భయపడకుండా జీవించడం, అవతవాన్ని జడ్జి చేయకుండా జీవించడం, దేని ఇదమిద్దమని నిర్ణయించకుండా జీవించడం, సకల ప్రాణికోతో మిత్రత్వంతో జీవించడం, ఎప్పుడు ధ్యాన స్థితిలో ఉండి జీవించడం, ఇలాంటి విషయాలన్నీ విస్తారంగా మనకి ఓషో, రజనీష్ యొక్క అద్భుతమైన ఆధ్యాత్మిక సాహిత్యంలో మనకి ఎన్నో గ్రాహ్యమవుతాయి. అయితే ఓషో, రజనీష్లో ఉన్న స్వల్ప లోపాలు ఏమిటంటే ఆయన ఎక్కువగా ఈ యొక్క లోప్సాంగ్ రంపా టైప్ పుస్తకాలను ఆయన చదివినా దాన్ని జీర్ణించుకోలేక వాటిని కొంచెం తిరస్కార భావం చూపించాడు. అక్కడ ఆయన తప్పు ఉంది. మనిషి ఆయన పుస్తకాల్లో లోప్సాంగ్ రంపా ఆయన డబ్బు కోసం పుస్తకాలు రాశాడు అన్న అభిప్రాయం వెల్లడైంది. అలాగే కార్లోస్ కాస్టనెడా పుస్తకాలు కూడాను అవన్నీ ఫిక్షను అని ఆయన అభిప్రాయం వ్యక్తపరిచాడు. ఆ రెండు అభిప్రాయాలు పూర్తిగా తప్పు. అక్కడ ఆయన అద్భుతంగా పప్పులో కాలు వేశాడు. లోప్సాంగ్ రంపా ప్రతి అక్షరం కూడాను అక్షర సత్యం. కార్లోస్ కాస్టనెడా పుస్తకంలో ప్రతి అక్షరం కూడాను ఫిజికల్ ఫ్యాక్ట్. కనుక నేను
మొట్టమంచి అందరికీ చెప్తున్నదే ఈ యొక్క క్యార్లోస్ క్యాస్ట్నర్ పుస్తకాలు చదవమని, లోబ్సాంగ్ రంపా పుస్తకాలు చదవమని, లెడ్ బేటరు, ఎన్ని బీసెంటు, ఇలాగా ఎంతోమంది అద్భుతమైన అకల్ట్ మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళందరి పుస్తకాలు చదివితేనే కానీ మన జీవితంలో ఎంత మాత్రం మనకి తృప్తి రాదు. ఎక్కడ ఓషో రజనీష్ ఆగిపోయాడో అక్కడి నుంచి మన ప్రయాణం మొదలవుతుంది. కానీ ఆ ఓషో రజనీష్ మనల్ని ఎక్కడాకా తీసుకెళ్ళగలడో అక్కడ దాకా ఆయన ద్వారా మనం వెళ్ళాలి. ఆ తర్వాత ఇంకా ఎంతో ముందు ఉంది. ఆ ముందున్న ప్రకరణ అంతా కూడాను రంపా ప్రకరణ, రిచార్డ్ బాక్ ప్రకరణ, సేత్ ప్రకరణ, లెడ్ బేటర్ ప్రకరణ. ఈ జీవితంలోనే, భౌతిక జీవితంలోనే భౌతికంగా అద్భుతంగా జీవించాలి. మరణాంతరం అద్భుతంగా ఆధ్యాత్మిక జీవితానికి ఇక్కడే నాంది పలకాలి. అది సరి అయిన జీవితం. కనుక సంసారంలో ఉంటూ సంసారం చక్కగా భోగం చేస్తూ ఎంజాయ్ చేస్తూ నిర్వాణ పథంలో మనం పయనించాలి. ప్రతి పిరమిడ్ ధ్యాని కూడాను ఈ రెండు విషయాలని చక్కగా జీర్ణం చేసుకుని దైనందిక జీవితంలో 100కి 100 చక్కగా నిలిపినవాడే. సంభోగం అనేది ప్రతి ఆడవాళ్ళు, ప్రతి మగవాళ్ళు అందరూ కూడా కలిసి చర్చించుకోవాలి. ఎవరు కలిసి ఉన్నా కూడా ఎప్పుడైనా కూడాను ఈ యొక్క టాపిక్ కూడాను ఎప్పుడూ వచ్చి తీరాలి. ధ్యానం ఎలా వస్తుందో ఈ సంభోగం అనే విషయం కూడాను ప్రతిసారి వచ్చి తీరాలి. ఇది కంపల్సరీ డిస్కషన్ టాపిక్, అలా అయి తీరాలి. ఇది మనము దాచిపెడితే మనకి అనర్థం. ఇంకా దాచిపెట్టవలసిన అవసరం లేదు. ప్రతి ఒక్కళ్ళు చక్కగా చర్చించుకుంటూ ఉండాలి. అందరినీ ప్రశ్నలు అడుగుతుండాలి. సంభవం గురించి నీ యొక్క అభిప్రాయం ఏమి, ఎలా ఉండాలి, అది మొత్తం చర్చించుకోవాలి. మొత్తం మీద చెప్పొచ్చేది ఏంటంటే విశ్వం అంతా కూడాను పూర్తి స్వేచ్ఛ కలిగి ఉన్న విశ్వం ఇది. ఎక్కడైతే స్వేచ్ఛ లేదో అక్కడ ప్రగతి కుంటుబడి ఉంటుంది. ఎక్కడ స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుందో అక్కడ ప్రగతి ఎక్కువగా ఉంటుంది. ఎక్కడ పూర్ణ స్వేచ్ఛ ఉంటుందో అక్కడ పూర్ణ ప్రగతి ఉంటుంది. స్వేచ్ఛకు ప్రగతికి డైరెక్ట్ రిలేషన్షిప్. ఏ పని చేయడానికైనా ఎవరికైనా స్వేచ్ఛ ఉంది, అలా స్వేచ్ఛగానే జీవించాలి. ఈ పరిధిలో మనం సంభోగము గురించి కూడా ఆలోచించుకుంటే సరైన సమాధానాలు మనకి వస్తాయి. సంభోగం గురించి పిల్లలకు చెప్పడానికి పెద్దల పాత్ర ఎంతైనా ఉంది. పెద్దలు తమతో కలుపుకోవాలి. పిల్లల్ని దూరంగా ఉంచకూడదు. పిల్లలకి చిన్నప్పటించే ధ్యానం నేర్పించాలి. ధ్యానంతో పాటే జీవితంలో ఒక స్వేచ్ఛను గుర్తించమని చెప్పాలి. మనం స్వేచ్ఛగా జీవించాలి, అందరికీ స్వేచ్ఛనివ్వాలి అన్న సూత్రాన్ని చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచే ఈ యొక్క తల్లిదండ్రులు చెప్పాలి. చిన్నపిల్లల పెంపకంలోనే తల్లిదండ్రుల నిజమైన ఆత్మజ్ఞానం ప్రస్ఫుటమవుతుంది. ఆత్మజ్ఞానం లేని వాళ్ళు, సమాధి స్థితిని పొందని వాళ్ళు చిన్నపిల్లలను ఎప్పుడూ సరిగా పెంచలేరు. మొత్తం మీద శివప్రసాద్ గారు ఇవాళ మీరు చాలా ముఖ్యమైన అంశం లేవనెత్తారు. కొన్ని విషయాలు మనం చెప్పుకున్నాం. ఇంకా సంపూర్ణ రూపం రావాలంటే, సంపూర్ణమైన అవగాహన రావాలంటే దయచేసి ఈ యొక్క సంభవం గురించి ఓషో రజనీష్ పుస్తకాలు చదవండి. సమాధి గురించి లోబ్సాంగ్ రంపా పుస్తకాలు చదవండి. సంభవం గురించి లోబ్సాంగ్ రంపా పుస్తకాల్లో ఉండదు. సమాధి గురించి మరి ఓషో రజనీష్ పుస్తకాల్లో ఎక్కువగా ఉండదు. కనుక ఈ రెండు పుస్తకాలను విడివిడిగా చదివితే మనకి సంభోగం గురించి ఓషో రజనీష్ ద్వారాను, సమాధి గురించి లోబ్సాంగ్ రంపా ద్వారా తెలుస్తుంది. కనుక సంభోగం వేరే, సమాధి వేరే, రజనీష్ వేరే, రంపా వేరే. కానీ ఇద్దరిని మన జీవితంలో సరిసమానంగా నింపాలి. మనకి సంభోగము కావాలి,